మహిమలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువున ఉన్న ప్రేమవందనాలు. ప్రభు పిల్లలమైన మనం నిన్నటి దినం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు పిల్లలమైన మన విశ్వాస భక్తి జీవితంలో దైవికమైన ప్రేమను మనం విశేషంగా కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటలో ఒక మాట జ్ఞాపకం చేసి ఈరోజు పాఠాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దయలేని తండ్రి, కనికరం గల దేవా, ఈ సమయం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుదరని దయగల మీ ఇస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువా, ఈ సమయంలో మాట్లాడటకు నిలవండి, నన్ను మీరు మరుగు చేయండి. మిమ్మల్ని గూర్చిన తలంపులు మా అంతరంగాల్లో నిలిచి ఉండటానికి కృపనివ్వండి, అలాగూ బ్రతకటానికి సహాయం చేయండి. దయగల మీ ఇస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మనం ఆరాధించే మహిమగల దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన పిల్లలమైన మనం కూడా ప్రేమ స్వరూపులుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారంగా ఉండాలనేది నిన్న జ్ఞాపకం చేశాను. ఈరోజు సహోదర ప్రేమను గురించి కొద్ది మాటలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. సహోదర ప్రేమను మనం మన ఆధ్యాత్మిక జీవితంలో బలంగా మనం కలిగి ఉంటే ప్రభు కొరకు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడం సాధ్యమవుతుంది. చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఏటిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అనే మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది కంపల్సరీ, ఆప్షన్గా చెప్పింది కాదు, కంపల్సరీగా నేను అనుసరించాల్సింది. బద్ధులమై ఉన్నాం. మహిమగల దేవుని పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము అంటే దైవికమైన ప్రేమ చేత మనం నింపబడి అలాగూ జీవించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. 14లో కూడా జ్ఞాపకం చేస్తాడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అనే మాట నిన్న కూడా జ్ఞాపకం చేశాను. ప్రభు పిల్లలంగా ఈ సంగతులు మనం యోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దైవికమైన ప్రేమ చేత మనం నింపబడి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రభు మన ఎడల చూపిన ప్రేమ మహాప్రేమ అని చెప్పబడింది. మహాప్రేమ చేత చచ్చిన మనలను ఆయన బ్రతికించి తన కుమార్తెలుగా చేశాడు. మన విశ్వాస భక్తి జీవితంలో దేవుని పిల్లలంగా
ప్రభువు మనకిచ్చిన ఆ దైవికమైన ప్రేమను మనం కలిగి బ్రతకాలి. అదే ఎక్కువ పత్రికల్లో కూడా జ్ఞాపకం చేస్తాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:9 చూడగలరా? 4:9. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఇక్కడ ఒక్క మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడు ఎవరికి నేర్పిస్తాడు ప్రేమించటం? ఎవరికి నేర్పిస్తాడు? ఎవరు ఆయన పిల్లలో వారికి ఏమి నేర్పిస్తాడు? ప్రేమించటం నేర్పిస్తాడు. ప్రేమించటం నేర్పిస్తాడు. ఈ భాగంలో మనం గమనించే గంభీరమైన సంగతి అదే. ప్రభు పిల్లలం అయిన తర్వాత ఆయన ప్రేమించటాన్ని నేర్పిస్తాడు. దేవుడు ప్రేమించటానికి నేర్పే పద్ధతులు భలే వింతగా ఉంటాయి. కొన్నిసార్లు చెప్పి నేర్పిస్తాడు, కొన్నిసార్లు గద్దించి నేర్పిస్తాడు, కొన్నిసార్లు విరగ్గొట్టి నేర్పిస్తాడు. ఏమి నేర్పిస్తాడు? ప్రేమించటం నేర్పిస్తాడు. కొంతమంది అంతే, విరిగేదాకా ప్రేమించరు, విరిగిన తర్వాత అద్భుతంగా ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమించడాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపించేది. వామ్మ, ఏంటి ఈయన ఇలా ఉండేవాడు కదా, ఏంటి ఇలా మారిపోయాడు అని. ఎందుకు ఇలా అయ్యాడంటే విరగాల్సింది విరిగింది. మనం కూడా అంతే, విరగాల్సింది విరిగేదాకా వంగం. నేను ఆ సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుని పిల్లలమైన మనం ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1. హెబ్రీ 13:1 చూడండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమను మనం కలిగి ఉంటే, సహోదరులరా, ఇతరులకు మనం ఆతిథ్యం చేస్తాం. నేను నిన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఈరోజు నమ్ముకున్నామని చెప్తున్న వారందరూ నిజంగా ఆత్మచేత జన్మించిన అనుభవాలు కలిగి లేనివారు. అందరూ కలిగి లేని వారని కాదు, ఎక్కువ మంది. ప్రభువుకి జన్మిస్తే, నేను జ్ఞాపకం చేశాను కదా, ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడతాం. అలా పెంచుతాడు ఆయన. ఏం చేస్తాడు? అలా పెంచుతాడు. పెంచే బాధ్యత ఆయనదే. అలాగూ పెంచి మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. కొంచెం పెరిగిన తర్వాత మనం ఏం చేస్తాం? సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీడి అంటూ ఏం చెప్పాడు? ఆతిథ్యము చేయ మరొకటి, దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అంటాడు. ప్రభు పిల్లలమైన మనం ఆతిథ్యము చేసే విషయంలో సహోదర ప్రేమను కనపరచాలి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, నువ్వు వస్తావు, ఆరాధన చేస్తావు, వెళ్ళిపోతావు. అవునా? జరుగుతుంది ఇదేగా. వస్తావు, ఆరాధన చేస్తావు, చెప్పే వాక్యం వింటావు, వెళ్ళిపోతావు. సహోదర ప్రేమను ఇతరుల ఎడల ఏం చేయాలి? చూపించాలి. అంటే చూపించడం అంటే అనారోగ్యంగా ఉన్నవారి ఎడల కనికరాన్ని చూపాలి. అవసరతలో ఉన్నవారి ఎడల నీకున్నదే కొంచెమే ఇతరులకి సాయం చేయగలిగితే చాలు. నేను చాలాసార్లు చెప్పాను, చాలా చిన్న విషయాలే. ఒకసారి ఒక సహోదరుడు, మేము వినుకొండలో మీటింగ్లో ఉన్నాం. ఇంకో సేవకుడు అన్నాడు, బ్రదర్ నన్ను కొంచెం బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టు, నేను వెళ్ళాలి అన్నాడు. నేను ఆ సహోదరుడిని బండి ఎక్కించుకొని బస్ స్టాండ్కి తీసుకెళ్ళాను. బస్ స్టాండ్కి తీసుకెళ్తే నా మనసులో దేవుడు ఏం ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడంటే, నీ దగ్గర ఉన్న డబ్బులు ఆయనకి ఇవ్వు, నీ దగ్గర ఉన్న డబ్బులు ఆయనకి ఇవ్వు అని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి. 50 రూపాయలు ఎలా ఇచ్చేది సేవకుడికి?
కొంచెం కష్టం కదా. సరే తట్టుకోలేక ఆ 50 రూపాయలు ఆయన జేబులో పెట్టాను. జేబులో పెడితే చాలా వందనాలు తమ్ముడు అని బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి ఫోన్ చేశాడు. గుంటూరు వెళ్ళాలి ఆయన, వెనుకొండ నుంచి గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వెళ్ళాల్సి ఉంటే ఆయన గుంటూరు వెళ్ళి ఫోన్ చేశాడు. తమ్ముడు నీకు చాలా వందనాలు, దేవదూతలాగా వచ్చి నాకు సహాయం చేసావు అంటూ అన్నాడు. నేనేం చేశానన్నా అంటే, నువ్వు 50 రూపాయలు ఇచ్చావు కదా, నా దగ్గర చిల్లర డబ్బులు ఉన్నాయి, ఆ 50 రూపాయలతోనే ఇక్కడికి చేరాను. బస్సు దిగి బస్ స్టాండ్లోకి వచ్చాను. నన్ను తీసుకెళ్లాల్సిన సోదరుడు నా కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను దేవుని చాలా స్తుతించాను. చాలా భక్తి కలిగిన దైవ సేవకుడు ఆయన, చాలా భక్తి కలిగిన వాడు. ఒక మాట అన్నాడు, నువ్వు నాకు 50 రూపాయలు కానీ ఇవ్వకుండా ఉంటే నువ్వు నన్ను బస్ ఎక్కించావు కదా, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దిగేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో సాయంకాలం ఆ ట్రైన్ ఎన్ని గంటలకంటే 7 చిల్లరకు ఏమో ఉంది, దాన్ని ఎక్కి వెళ్ళాలనుకున్నాను. మీటింగ్ చేరుకుంటానా లేదనే టెన్షన్ ఉంది, కానీ దేవుడు చాలా కృప చూపాడు. మన జీవితాల్లో ఎప్పుడైనా ఆత్మదేవుని స్వరాన్ని విని అలా చేసిన అనుభవాలు ఉన్నాయా? ఆత్మదేవుని స్వరాన్ని విని ప్రభా ఎస్ లార్డ్ ఇలా చేస్తాను అని అప్పగించుకొని అలాగూ చేసిన అనుభవాలు మనం కలిగి ఉంటే నిజంగా దేవుడు ధన్యులుగా చేస్తాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. సహోదర ప్రేమ లోన ఉంటే, దైవికమైన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేసే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దాటి వెళ్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22 చూడండి. నాకు చాలా ఇష్టమైన ప్యాసేజ్ ఇది, ఎందుకంటే ఇటీవల దినాల్లో దరిదాపుగా చాలాసార్లు చదవడానికి ప్రభు సహాయం చేశాడు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల ఒకటి చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగా ప్రేమించుడి. ఇటువంటి ఎలా అంటాడు? మిక్కటంగా ప్రేమించడం అంటే, అధికంగా అంటే, ఎక్కువగా అంటే ఎట్ట? భాషకి మాటలకి అందని పదం ఇది, మిక్కటముగా. నిజం చెప్పండి, ఈ వాక్యం చెప్పడానికి నేను అర్హుని కాదని నిన్నే చెప్పాను. నేను మీకు మిక్కటముగా ప్రేమించే అనుభవాలు నిజంగా మనం కలిగి ఉన్నామా? అసలు మిక్కటం తర్వాత అసలు ప్రేమించే అనుభవాలు కలిగి ఉన్నామా? సంఘంలో ఎవరికైనా బాగలేకపోతే వారి విషయమై కలవరంతో ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా మనకి? వారు దేవుని సంఘంలో ఒక అవయవం, కన్ను కావచ్చు, కాలు కావచ్చు, చెయ్యి కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, దాని కొరకు సహజంగా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం? వంగి చేతులతో తీస్తాం. సంఘంలో ఒక అవయవానికి బాగలేకపోతే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? అసలు నాకు బాధేసే విషయం ఏంటంటే, అసలు మనం బేసిక్గా రక్షించబడవలసినట్లుగా రక్షించబడి ఆయన పిల్లలంగా బ్రతకవలసినట్లుగా బ్రతకట్లేదు అనేది పెద్ద డౌట్ నాకు. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, నన్ను మీరు క్షమించాలి ఈ మాట అన్నందుకు. దేవుని పిల్లలంగా ఈ సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మిక్కటమైన ప్రేమను చూపించండి అంటాడు. కుటుంబంలో ఏం చూపించాలి? మిక్కటమైన ప్రేమ.
ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ ఆయన చాలా ప్రఖ్యాతి కలిగిన వాడు. ఆయన భార్య ఆయనంత సాత్వికురాలు కాదు. ఆమె ఏదో టెన్షన్లో ఉండి రంగు డబ్బాలో నీళ్ళు వెళ్ళిపోయినాయట. ఆయన సెనేట్కి వెళ్ళటానికి, అంటే పార్లమెంట్కి వెళ్ళటానికి రెడీ అయిపోయి బయలుదేరి వెళ్తున్న టైంలో ఆ రంగు నీళ్ళు డబ్బా తెచ్చి ఆయన మీద పోసేసిందట గట్టిగా, చాలా ఆవేశంతో కోపంతో. పోసేయగానే ఆయన ఏమనకుండా, డ్రెస్ కూడా మార్చుకోకుండా అట్లా తడిసిపోయిన బట్టలతోనే పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. నేనైతే వెళ్ళలేను, నా వల్ల కాదు, కానీ వెళ్ళాడు. వెళ్ళి అయిపోయిన తర్వాత ఆయన్ని సన్మానం చేశారు. సన్మానం అయిపోయిన తర్వాత దండ తీయకుండా దండతో అట్లాగే వచ్చాడు ఇంటికి. దండతో అట్లాగే వచ్చి భార్యని పిలిచి దగ్గర అన్నాడు. ఈమె నేను తప్పు చేశాను అని అపరాధ భావంతో ఉంది. ఆ దండ భార్య మెడలో వేసి ఐ లవ్ యూ అన్నాడు. ఆమె ఆయన్ని కౌగిలించుకొని పెద్దగా ఏడ్చేది. వై లింకన్, ఎలా సాధ్యం ఇది, నీకు ఎలా సాధ్యమైంది అంటే అప్పుడు ఆయన అంటాడు, పిచ్చిదేనా, ఇది నా ప్రేమ కాదు, నా ప్రభువు చూపిన ప్రేమ. ఈరోజు నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఈ దైవికమైన ప్రేమ ఉందా? ఆలోచన చేస్తూ ఉంటే చాలా విషయాలు నొప్పి కలుగుతూ ఉన్నాయి, బాధ కలుగుతూ ఉన్నాయి, ఏడుపు వస్తూ ఉంది. దైవికంగా దేవుని ప్రేమ చేత మనం నింపబడిన అనుభవాలు కలిగి ఉన్నప్పుడు అద్భుతంగా ప్రేమించగలం, అద్భుతంగా ప్రేమించగలం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మిక్కుటమైన ప్రేమను కలిగి ఉండాలి. మిక్కుటమైన ఆస్తిని కలిగి ఉండటం కాదు దేవుని చిత్తం. ఏం కలిగి ఉండాలి? మిక్కుటమైన ప్రేమను, లవ్. అమ్మా దానికి ఆనుకోకు, కొంచెం ముందు జరుగు. మిక్కుటమైన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన అద్భుతమైన కృపను, కనికరాన్ని చూపిస్తాడు. దేవుని వాక్యాన్ని 3:8 చూడండి. 3:8 కూడా 3:8 నేను మీకు లాస్ట్లో జ్ఞాపకం చేస్తాను, ఇప్పుడు చూడొద్దు. కానీ 1:7 చూడండి, 2వ పత్రిక 1:7. నిన్న మీకు జ్ఞాపకం చేసిన వాటిలో 7లో భక్తి యందు సహోదర ప్రేమను కలిగి ఉండండి అంటాడు. ఏం కలిగి ఉండాలి? సహోదర ప్రేమను. దైవికమైన ఈ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనలో నుండి కలిగే ఈ ప్రేమను బట్టి అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. పేతురు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి, 3:2 లేక 1:2 చదువుదాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. స్క్రిప్చర్స్లో అంటే ఇడ్చోండి లేఖనాల్లో ఏ సంగతులు అయితే ప్రభు దాచి రాసి మనకి ఇచ్చాడో అవి మన జీవితం అయినప్పుడు, ఇప్పుడు బైబిల్లో ఉన్న లేఖనాలు మన జీవితం అయినప్పుడు మనల్ని చూసి నమ్మని వ్యక్తులు అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. నమ్మని వ్యక్తులు అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు, ఆయన పిల్లలుగా చేయబడతారు. అద్భుతమైన కృపను, అద్భుతమైన కనికరాన్ని మనం ఇతరులకు చూపించగలం. ఇక్కడ అదే అంటాడు, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అంటాడు. వాక్యం లేకుండా అనే మాట చూడండి. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం, దేవుని ఆశ ఏంటంటే వాక్యమే నా పిల్లలైనప్పుడు ఇంకా వాక్యంతో పని లేదు. నా పిల్లల్లోనే వాక్యం ఉంది, వారు వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు
ఇంకేం అవసరం లేదు. దేవుని పిల్లలమైన మన పట్ల దేవునికి ఉన్న గంభీరమైన ఆశ ఇది. అట్లయితే సహోదర ప్రేమను మనం కలిగి ఉండే దగ్గర, చూపించే దగ్గర మనం చాలా 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 జాగ్రత్త కలిగి ఉండాలి. నేను కొన్ని సంగతులు, ఒక 3 సంగతులు ముగ్గురు జీవితాల్లో ఉండి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. నాకు చాలా ఇష్టమైన భాగం అది. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 33 మొదటి వచనం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యేసేవును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండ్రి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసులకును పంచి అప్పగించి, అతడు ముందర దాసులను, వారి పిల్లలను, వారి వెనుక లేయను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును, యేసేపును ఉంచెను. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలకు సాగిలపడెను. నేను పరిశుద్ధ గ్రంథంలో చూసిన అత్యంత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిన లేఖన భాగం ఇది. యాకోబు మామూలుడు కాదు. చూడండి, యాకోబు అంత తెలివి కలిగిన వాడు, యాకోబు అంత టాక్టిక్స్ కలిగిన వాడు మనకు చాలా తక్కువ మంది కనిపిస్తారు. చాలా తెలివి కలిగిన వాడు. అయితే ఆ రాత్రి ప్రభు దర్శించాడు. దర్శించిన తర్వాత యాకోబు జీవితం మారిపోయింది. ప్రభు తనని దర్శించిన తర్వాత యాకోబు జీవితం మారిపోయింది. అంతకుముందు భార్యల్ని, దాసుల్ని, లేయని, రాహేల్ని ముందు పెట్టి తను వెనుకున్నాడు. ప్రభు ఆ రాత్రి దర్శించిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ వెనకబెట్టి తాను ముందున్నాడు. ఆశ్చర్యం అనిపించింది నాకైతే. వాళ్ళందరినీ వెనక ఉంచి తాను ముందున్నాడు. సహోదరులారా, దేవుని వాక్యంలో మనం లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడే యాకోబుని దేవుడు 33వ అధ్యాయంలో మహిమగల దేవుడు విరగ్గొట్టాడు. యాకోబు విరగ్గొట్టబడ్డాడు. యాకోబు విరగ్గొట్టబడిన తర్వాత చాలాసార్లు మన జీవితాల్లో దేవునితో కలిసి పెనుగులాడి పోరాడే అనుభవాలు ఉంటాయి. అయితే మన జీవితాల్లో విరగాల్సినవి విరిగిన తర్వాత రావలసిన దైవికమైన ప్రేమను మనం చూడగలం. 400 మందితో వస్తున్నాడు ఏశావు, చంపేస్తాడు వచ్చి. అయితే ప్రభువు ముందే చెప్పాడు, ఏమని? నేను నిన్ను ఇజ్రాయేల్గా, ఆ రాత్రే దేవుని సన్నిధిలో ఇజ్రాయేల్గా మార్చబడి చాలా సంతోషంతో, ఆనందంతో వస్తూ ఉన్నాడు. అయితే సహోదరుడు ఎదురుగా వస్తున్నప్పుడు ఎన్నిసార్లు సాగిలపడ్డాడు చెప్పండి? 7 సార్లు. 7 సార్లు సాగిలిపడిన అనుభవం తన సహోదరుని ఎదుట. 7 సార్లు సాగిలిపడిన అనుభవం. ఆ రాత్రి కాలు విరిగింది. సహజంగా చెప్పడానికైతే సాకు ఉంది, నేను వంగలేను బ్రదర్ అని. కానీ ఏం చేశాడు? కాలు విరిగినా, కుంటుతూ నడుస్తున్నా సాగిలిపడ్డాడు. చూడండి, ఆ రాత్రే ఇజ్రాయేల్గా మారిన అనుభవం ఉంది. ఆ రాత్రే ఇజ్రాయేల్గా మారిన అనుభవం అది చిన్నది కాదు, చాలా 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 గొప్పది. దేవుడు నన్ను ప్రేమించి ఇజ్రాయేల్గా మార్చివేశాడు, నేను ఇంక ఎవరికి సాగిలపడాల్సిన అవసరం లేదు అనే మాట తన నోట లేదు. ఆ రాత్రి కాలు విరిగిన అనుభవం, ఇజ్రాయేల్గా మార్చబడిన అనుభవం, రూపాంతరం చెందిన అనుభవం, పొందబోయే దీవెన ఆశీర్వాదాలని ప్రభు తన కనులెదుట ఉంచినప్పుడు ఆనందించి సంతోషించిన అనుభవం. ఇప్పుడు సహోదరుడు వస్తూ ఉంటే ఏం చేశాడు చెప్పండి? సాగిలపడిన అనుభవం. సహోదరులరా,
నాకు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ప్రభువు మనల్ని దర్శించిన తర్వాత మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. ప్రభువు దర్శించాడు తన దాసుని, 7 సార్లు సాగిలపడ్డాడు. చాలా కోపంతో, ఆవేశంతో వస్తున్నాడు. అసలు 400 మందిని ఎందుకు ఎంట పెట్టుకు వస్తున్నాడు? ఏం చేయాలని? యాకోబుని లేపేయాలని కదా. కానీ 7 సార్లు ఎప్పుడైతే సాగిలపడి వస్తా ఉన్నాడో, దేవుడే తన హృదయంలో కూడా తన ఏళ్ల ప్రేమను కలిగించాడు. ఇంకంతే, సాగిలపడి 7 సార్లు అలాగూ తనకు నమస్కారం చేస్తూ ఉండగా ఏసేపు దూరంగా ఉండి చూసి ఆగలేకపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని బోర్న ఏడ్చారు. పరలోకానికి ఇది ఎంత గొప్ప సంతోషాన్ని కలిగించే సన్నివేశమో. మన జీవితాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయా? నిన్ను బాధ పెట్టిన వారే, హింసించిన వారే, మాట్లాడిన వారే ఎప్పుడైనా వెళ్ళి కౌగిలించుకొని వాళ్ళ భుజాల మీద పడి ఏడ్చి అప్పగించుకున్న అనుభవాలు మనం కలిగి ఉండాలి. రియల్ బ్రదర్స్ లవ్, నిజమైన సహోదర ప్రేమ. సహోదర ప్రేమ చాలా అద్భుతమైన. వారు ఏడుస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటంటే, చూడండి 4వ వచనం మళ్ళీ చదువుతున్నాను. 4, 5, 6 కూడా చదవాలి. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరి నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. నీ సహోదరునికి దయచేసిన పిల్లలని చెప్తే బాగుండు, కానీ ఎంత తగ్గించుకున్నాడు. అమ్మా, నాకు చాలా బాధ వేసే విషయం ఇది. దేవుడు నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు, మంచిదే. కానీ ఆ కుర్చీని బట్టి, ఆ పేరుని బట్టి, ఆ పదవిని బట్టి ఎన్నడూ అతిశయించుకో. ఏమంటాడు? నీ సేవకునికి దయచేసిన పిల్లలే. నిజంగా ఎవరికి సేవకులు? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎవరెవరికి సేవకులు? ఏశావు సంతతి, యాకోబు సంతతికి దాసులుగా ఉంటారు, సేవకులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటాడు? దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు, దేవుని అద్భుతమైన కృపను పొందినవాడు నీ సేవకుణ్ణి అంటాడు. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే 6వ వచనం, అతడు ఆ దాసులను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడ్రి. లేయాయు ఆమె పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడ్రి. ఆ తర్వాత ఏసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడ్రి. కుటుంబ యజమానులుగా జాగ్రత్తగా వినండి. నువ్వు నేనేం చేస్తామో మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తారు. యాకోబు ఏం చేశాడు? సాగిలపడ్డాడు. సాగిలపడితే ఇప్పుడు దాసీలు ఏం చేశారు? సాగిలపడ్డారు. ఏం చేసింది? సాగిలపడింది. రాహేలు ఏం చేశాను? సాగిలపడింది. కుటుంబం అంతా ఏమైంది? సాగిలపడింది. బహుశా చెప్పుంటాడేమో, చెప్పిన వినే మనసు కలిగిన వారు అందరు గారు. ఇందులో కొంచెం స్ట్రాంగ్ ఎవరు చెప్పండి? స్ట్రాంగ్ అంటే నా ఉద్దేశం హెడ్ స్ట్రాంగ్ ఎవరు చెప్పండి? ఈ నలుగురిలో, యాకోబు భార్యల నలుగురిలో లేయనా? పాపం దీనురాలమ్మా రాహేల్ లెక్క కూడా చేయదు. తను అనుకున్నది ఏమనుకుంటే అది చేసిద్ది. అర్థమైందా? తండ్రి ఇంట్లో గృహదేవతలు కనపడలేదని ఎదగటానికి వస్తే ఒంటి చర్మంలో చుట్టి కింద పెట్టి పైన కూర్చొని బట్టలు దానిపైన కప్పేసింది. తండ్రి నేను కడుగా ఉన్నాను, లేవలేను, లెక్క కూడా చేయలేదు. ఎవరు వస్తే? తండ్రి వస్తే. కానీ ఆమె కూడా ఏం చేసింది? సాగిలిపడింది.
అద్భుతమైన దృశ్యం పరలోకానికి ఇది. మన కుటుంబాల్లో ఇలాగూ సాగిలిపడే అనుభవం యోగ్యులకు కాదు. ఎవరికి? యేసేపు యోగ్యుడేమి కాదు, అయోగ్యుడే. అయోగ్యుడైనా కానీ ఏం చేయాలి? మనం సాగిలిపడాలి. సహోదర ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు యాకోబు నేర్పే పాఠం, యాకోబు ముందుండి ఏం చేస్తా ఉన్నాడో సేమ్ వెనక వస్తున్న కుటుంబం అంతా, పిల్లలు 12 మంది, అప్పటికి 11 మంది కుమారులు ఉన్నారు. అందరూ ఏం చేశారు చెప్పండి? అందరూ సాగిలి పడ్డారు. దేవుని పిల్లలమైన మనం మన జీవితాల్లో సాగిలిపడే అనుభవం నిజం చెప్పండి, లోపల సహోదర ప్రేమ ఉంటే, ఆ ప్రేమ బలవంతం చేస్తూ ఉంటే కాళ్ళు లొంగుతాయి, చేతులు లొంగుతాయి, తల వంగిద్ది కదా. సమస్య అంతా ఎక్కడుంది? ఓ సోదరులారా, సమస్య అంతా మన ఇన్నర్లో ఉంది. సహోదర ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు వారు అద్భుతంగా అలాగూ సాగిలిపడగలిగారు. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస భక్తి జీవితంలో సాగిలిపడే అనుభవం 44వ అధ్యాయం 20 వచనం చూడండి. 44:20. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమందు పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నాడు, వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించున్నాడని చెప్పితిమి. వాని తండ్రి వాణ్ణి ప్రేమిస్తున్నాడని చెప్పితిమి. తర్వాత 32 చూడండి. 32. తమ దాసుడైన నేను ఈ చిన్నవాని గురించి నా తండ్రికి పోటపడి నీ యొద్ద నేను అతన్ని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని. కాబట్టి తమ దాసునైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో కూడా వెళ్ళనిమ్ము. యూదా కానీ మిగతా సహోదరులు అందరూ అదే మనసు కలిగిన వారికి ఉన్నారు. చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తా. 14 వచనం కూడా చూడండి. 14 వచనం 44:14. అప్పుడు యూదాయును అతని సహోదరులను యేసేపు ఇంటికి వచ్చిరి. అతను ఇంక అక్కడనే ఉండేను కనుక వారు అతని ఎదుట నేలను సాగిలిపడి చెప్తున్న మాటలు ఇవి. ఏమని? నా సహోదరుణ్ణి అంటే బెంజమిన్ని విడిచిపెట్టండి, అతని బదులుగా నేను నీ దగ్గర ఊడిగించేస్తాను, మీ దగ్గర సేవ చేస్తాను, మీకు దాసునిగా ఉంటాను. ఒకరు కాదు, ఎంతమంది? 10 మంది సాగిలిపడి చెప్తున్న మాట. ఇక్కడ మాట్లాడింది ఒకరు కానీ అందరు అదే భావాన్ని కలిగిన వారు ఉన్నారు. సహోదర ప్రేమ దగ్గర యేసేపుకి ఆశ్చర్యం కలిగింది. ఏంటి వీళ్ళేనా? నా బ్రదర్స్ వీళ్ళేనా? వీళ్ళే కదా నన్ను గుడ్లో తీసి అమ్మేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అరే నా తమ్ముని కొరకు ఏం చేస్తున్నారు? చావటానికైనా సిద్ధపడ్డారే. మన జీవితాల్లో మనం ఈ దైవికమైన ప్రేమను, ఈ సహోదర ప్రేమను మనం కలిగినప్పుడు ఎవరికైనా సాగిలిపడతాం. సాగిలిపడే అనుభవంలో మనం జీవిస్తాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు సహోదరులరా, ఈ భాగంలో సహోదర ప్రేమను చూస్తాం. 45వ అధ్యాయం చూడండి, 2వ వచనం. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని వినిరి. అప్పుడు యేసేపు, నేను యేసేపును నా తండ్రి ఇంకా బ్రతికున్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి ఏమీ ఉత్తరమేయలేకపోయిరి. 14వ వచనం, 45:14. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను.
అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడరే. అద్భుతమైన దృశ్యం ఇది కూడా. దేవుని పిల్లలమైన మనం అంతరంగంలో దైవికమైన ప్రేమను మనం కలిగినప్పుడు మన సహోదరులను మనం ప్రేమించగలం. చాలా సంగతులు ఇక్కడ నిలబడి ఆలోచించాలి, కానీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లలంగా దైవికమైన ప్రేమ చేత మన అంతరంగాల్లో నింపబడినప్పుడు 7 సార్లు సాగిలపడ్డాడు. 7 సార్లు సాగిలపడ్డాడు. తాను ఒక్కడే కాదు, తన కుటుంబం అంతా, తన కుమారులు, తన దాసీలు, భార్యలు అందరూ సాగిలపడ్డారు. ప్రభు మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, మన జీవితాల్లో ఆ అనుభవంలోనికి రావాలంటే ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి? ఏం జరగాలో ఒకటి చెప్పండి. ఏం జరగాలి? నాకు వినపట్ల. సాగిలా పడాలి. నిజమే, పట్టలేదు కదా. ఇప్పుడు అదే కదా సమస్య. ఏం కావట్లేదు. ఎదురుగా మనిషి వస్తే చేతులు 2 దగ్గరికి రావట్లా, తల వంచట్లా, కాళ్ళు వంగట్లా. ఏం కావాలి చెప్పండి? మనకి ఏం కావాలి? ఏం జరగాలి మనలో? చెప్పండి. జరగాల్సింది జరగాలి. ఎలా విరగదీస్తే నువ్వు వంగుతావో అలా విరగదీస్తావు. ఇది అర్థమైన తర్వాత పోలీసు వాళ్ళు కొంతమందిని వేటాడి అరెస్ట్ చేస్తారు. కొంతమంది అయ్యా నా తప్పు అయిపోయింది అయ్యా క్షమించయ్యా అని వచ్చి ఏం చేస్తారు? సరెండర్ అవుతారు వాళ్ళే. మనం అలా సరెండర్ అయితే కొంత నేనేమనుకుంటున్నానంటే విరగటం తప్పిద్ది అనుకుంటున్నా. సరెండర్ అయిన వాడిని కొట్టరు, ఎక్కువ కొడతారా? ఏదో 2 దెబ్బలు వేస్తారేమో కానీ కొట్టరు. కానీ ఉరికిచ్చి పరిగెత్తించి దొరికాడు అనుకో వాడు, అబ్బా చూడండి ఇంకా వాడిని కొడతారు. ఎలా కొడతారు? మా సేవకుడు సహోదరుడు ఉన్నాడు మా ఊర్లో, నాకు బంధు. తను అంటాడు, ఒకప్పుడు ఒక కేసులో పాపం పోలీసులకి క్లూ దొరక్క తను ఎక్కువ అతనితో కలిసి తిరిగేవాడు. అతన్ని ఎవరో మర్డర్ చేశారు, చంపేశారు. మా చిన్నగంజంలో చాలా దారుణమైన ఇన్సిడెంట్ అది. చాలా దారుణంగా చంపేశారు. ఎక్కువ వీడి తిరిగేవాడు ఆయనతోటి. పాపం వీడికేం తెలియదు. కాళ్ళు చేతులు కట్టి 2 కర్రకు తగిలిచ్చి పైకి గాలిలో పెట్టి కొడతా ఉంటే, చేతులు బలమైన పెట్టి కొడతా ఉంటే అల్లాడిపోయేవాడు. అసలు అది భరించలేమన్నా అన్నాడు. లోబట్టం నేర్చుకుందాం. ఎరగక ముందే చెప్పండి, సాగిలిపడండి. ఎరగక ముందే ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవే అయితే ఖచ్చితంగా విరిగేది ఖాయమే. దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, యెషయా గ్రంథంలో, ఎవడు విరిగి నలిగిన హృదయం గలవాడై నా సన్నిధిని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తాను. నా దృష్టిలో ఉండేది ఎవరు? విరిగి నలిగినవాడు. విరగాలి, నలగాలి. యాకోబును దేవుడు విరగ్గొట్టాడు. దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు, మహిమగల దేవుడు విరగ్గొడతాడు, నలగొడతాడు. విరిగి నలిగిన అనుభవంలోనికి మనల్ని తెస్తాడు. అప్పుడు శరీరాన్ని కాకుండా ఆత్మను బట్టి మనం జీవించగలం. సహోదర ప్రేమను మనం చూపగలం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం త్వరగా రండి, ఒక్క భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3:8 చూడగలరా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై
ఉండు. ఎటు చూడండి. ఏం కోరాడు ఇక్కడ? ఏం కలిగి ఉండాలి? సహోదర ప్రేమను కలిగిన వారై మీరు ఉండండి. సహోదర ప్రేమను కలిగిన వారై ఉండండి. కుటుంబాల్లో, సంఘంలో దైవికమైన ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. దైవికమైన ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం కొంతమంది సహోదరులను ప్రేమించేదాన్ని బట్టి వాళ్ళు అంటాడు, వాళ్ళకి లోకంలో వాళ్ళకి తెలీదు, వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ కానీ లేక ఇంకో చోట చూపిస్తా, ఆ డబ్బులు ఇస్తా, ఆ పరిచయం చేస్తూ ఉంటే, అమ్మా అది చూడండి చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అంటారు, ఈయనేంటి మీ బ్రదరా? ఎన్నో బ్రదర్ అని అంటాడు. అంటే తోడబుట్టిన వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ చూపించే ప్రేమను బట్టి, లేదండి ఆ రిలేషన్ కాదు, నా బ్రదరే, కానీ మేము సహోదరులం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలంగా చేయబడ్డాం. సహోదరులు అంటే చాలామంది డాక్టర్స్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇట్లాంటి సహోదరులను చూడలేదండి. కళ్ళమటి నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చూపించే ప్రేమను బట్టి బ్లడ్ అవసరమైతే బ్లడ్ ఇచ్చాడు సోదరుడు, డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చాడు, ఏటీఎం కార్డు మొత్తం వాడేశాడు, లక్షలున్నాయి అందులో, మొత్తం వాడేశాడు. సహోదరుల నిమిత్తం ఏం పెట్టబద్దులమై ఉన్నాం? ప్రాణం చెప్పండి. దైవికమైన ఈ ప్రేమ సంఘంలో ఉంటే ఇలా బ్రతకగలం. ఇప్పుడు 9వ వచనం చూడండి. 8 చదివాం కదా, 9వ వచనం చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించడు. ఏం చేయకూడదు మనం? చెప్పండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. తెలుసో తెలియకో ఎవరో నీకు ఏదో కీడు చేశారు, వారు టెన్షన్లో లేకపోతే ఇంటెన్షన్లో ఎలా చేశారో తెలీదు, చేశారు, నువ్వేం చేయకూడదు. కానీ మనం ఏమంటాం? నాకింత కీడు చేస్తాడా ఆయన? చూస్తాను, నాకు టైం వచ్చిద్దిగా. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యంలో చెప్పబడిన సంగతి ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సహోదర ప్రేమను మాత్రమే మనం చూపించాలి. ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఈ మాట లేఖనాల్లో నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, లేవికాండంలో కూడా చెప్పాడు ప్రభు. చూడండి, లేవికాండం 19:18 చూడగలరా? త్వరగా, టైం అయిపోతుంది నాకు. లేవికాండం 19:18 చూడండి. 19:18. కీడునకు ప్రతి కీడు చేయకూడదు. కీడునకు ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇంకా చూడండి, చాలు. రోమపత్రిక 12:17 చూడండి. రోమపత్రిక 12:17 త్వరగా. 12:17 వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. దశలోనికలకు రాసిన పత్రిక 5:15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరూ ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. మేలైనది అంటే ఇక్కడ పుట్టినోట్లో మేలైనదని వెంటాడి అన్నాడు, కానీ మేలైనదై అంటే దైవికమైన ప్రేమే. లేఖనంలో మనం ఏం చూస్తాం? ఇంచుమించుగా 4-5 స్థలాల్లో ప్రభు చెప్పిన మాట, ఏం చేయొద్దు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. చేసే పని నాది. కీడుకు ప్రతి కీడు మీరు చేయకూడదు. మీరు నా పిల్లలు కనుక నేనేం చేస్తాను? నేనేం చేయాలి అది చేస్తాను. ఆ పని నాది. నేను చేసే పని మీరు చేయకూడదు. మీరేం చేయాలి? ఇప్పుడు రండి మళ్ళీ 3:9 చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనా చేయక ఏం చేయాలి? ఇటు చూడండి, నాకు వినటానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఏం చేయాలి? మాట్లాడండి. ఆ లాస్ట్ మాట చదవండి 9వ వచనంలో.
ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి. ఎవరు దీవించాలి? నేను దీవించాలి. ఎవరిని దీవించాలి? కీడు చేసిన వాడిని దీవించాలి. ఎవరికి సాధ్యం? ఎలా సాధ్యం? నిజంగా ఆయనకి పుడితే, ఆయనకి పుట్టిన పిల్లలకి ఇది సాధ్యం. అర్థమైందా? అర్థమైందా మీకు రూటు? ఒకటి అర్థమైతే చాలు, మీకు వందనాలు. అర్థమైందా? ఇక్కడ అంటాడు, కీడు చేస్తే తిరిగి కీడు చేస్తాం, కొంచెం కష్టం ఉంటుంది. కానీ ఏం చేయాలి మీరు? కొడుకులారా, కూతుళ్ళారా, నేను మీకు రెండు ఇచ్చాను. ఒకటి ఏంటంటే ఆశీర్వాదం, దీవెన. ఏమిచ్చాడు? ఆశీర్వాదం, దీవెన. మనం లోకాన్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి, దీవించాలి. ఈ రెండిటికి మించి ఏది మనం చేయటానికి మనకి రైట్స్ లేవు. ఎంత కష్టమైనా కలిగించినాయి. ఏం చేయాలి? అందుకే అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. ఏం కలిగి ఉండాలి? ప్రభు మనసు కలిగి ఉండాలి. ప్రభు మనసు కలిగి ఉన్నప్పుడు అద్భుతంగా జీవిస్తాం. చూడండి, ప్రభు మనస్సును గురించి ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. శ్రమ పెట్టబడ్డాడు. ఏమి నేర్చుకున్నాడు? ఆయనకు అవసరమా? విధేయత ఆయనకు అవసరమా? ఏం నేర్చుకున్నాడు? నీకు నాకు పాఠం కొరకు దేవుడు ఈ మాట వ్రాయించాడు. శ్రమ పెట్టబడ్డాడు. ఎంత శ్రమ పెట్టబడ్డాడు అంటే, కొడుతున్నా, దూషిస్తున్నా, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సమస్తము ఏలుచున్నవాడు, అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఇట్టి మహిమా స్వరూపి దూతలందరూ, పరలోకంలో ఉన్న సేనలన్నీ గడగడ వణుకుతూ ఉన్నాయి. కింద మానవులు ఆయన ఎడల చేస్తున్న శ్రమను చూస్తాం. శ్రమ అంతా ఏం చేశాడు? చూడండి, శ్రమ అంతా ఏం చేశాడు? మౌనంగా భరించాడు, మౌనంగా సహించాడు. దేనివలన? అదే అంటాడు, దేవునికి మన ఎడలో ఉన్న ప్రేమను ఎరిగిన వారమై మనం ఆయన నమ్ముకున్నాము అంటాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఇంత విధేయత చూపడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మన జీవితాల్లో సహోదరుల ఎడల ఏం చూపాలి? సహోదర ప్రేమను నిలువురముగా ఉండనీయుడి. ఏడ్చోండి. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఇది మరి ఎంతవరకు ఎవరు అంగీకరిస్తారో నాకు తెలియదు. కానీ ఏ సంఘంలో అయితే, సంఘంలో జనం సంఖ్య నేను చెప్పట్లేదు, వాళ్ళు 10 మంది ఉన్నాయి, 20 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, ఎంతమంది అన్న ఉన్నాయి, నాకెళ్ళి చూడండి. మీరు నాకెళ్ళి చూడాలి. దైవికమైన ప్రేమ ఎంత ఎక్కువగా సంఘంలో ఉంటుందో ఆ సంఘం భూమి మీద రిచెస్ట్ అసెంబ్లీ, ఖరీదైన సంఘం, విలువైన సంఘం. అంగీకరిస్తారా నాతో? వెరీ గుడ్, చాలా వందనాలు. దైవికమైన ప్రేమలో మనం లోటు కలిగి ఉండి, అది ఎంత పెద్ద అసెంబ్లీ అయినా చెప్పండి. నా టైం అయిపోయింది, క్షమించండి బ్రదర్, 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. దైవికమైన ప్రేమలో మనం లోటు కలిగి ఉంటే నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని మన జీవితంలో మనం అనుభవించలేం. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? సహోదర ప్రేమ మనం కలిగి ఉంటే ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఏం చేయాలి? దీవించాలి, దూషణకు ప్రతి దూషణ. ఎవరన్నా మాట అన్నారు, తిరిగి వెంటనే మాట్లాడకూడదు. ఎవరైనా నీతో కొట్లాడుతూ ఉన్నారు, మౌనంగా ఉండాలి. కీప్ క్వైట్, లుక్అప్, ప్రభు వైపు చూడాలి. దావీదు చేసింది అదే, దావీదు జీవితంలో జరిగింది అదే. ప్రభు వైపు చూశాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనాలు అంటాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభు వైపు చూచుంటుని. ప్రభు వైపు చూసే అనుభవాన్ని మనం కలిగినప్పుడు సహోదరులను ప్రేమించగలం. ఆ ప్రేమను నిలువరంగా ఉండనీయగలం. కుటుంబాలు కూడా ఆ సహోదర ప్రేమలో నిలిచి ఉండటానికి కారణమైంది. దైవికమైన ఈ ప్రేమను మనం కలిగినప్పుడు సహోదరులరా, ఓ సహోదరుడిని
సంఘ పెద్దలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన భార్య కూడా పక్కనే ఉంది. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేశాడు. అడిగింది ఈమె, మీరు ఎలా అన్నం తింటున్నారు అని. ఎలా అన్నం తింటున్నారంటే ఆయన అన్నాడు, ఏమైంది అని. అంతంత మాటలు అంటూ ఉంటే నీకు ఎలా అన్నం తినబుద్ధి అవుతుందండి. మీరు సోదరులు మాట్లాడకూడదు అన్నారు కాబట్టి మౌనంగా ఉన్నాను, కానీ నాకు ఉడిగిపోయింది అంది. ఏమైందంట? మాటలు అంటూ ఉంటే ఉడిగిపోద్ది, కొంచెం అట్లా ఉంటాయి మాటలు. ఉడిగిపోయిందండి. ఈయన అన్నాడు, అవన్నీ ప్రభుని అన్నారు వాళ్ళు, నన్ను కాదు అంది అన్నాడు. సప్పం దిగిపోయింది. భలే ఆలోచన కదా, అవునా? వాళ్ళ అన్నయ్య ఎన్ని ఎవరిని అన్నారు? నన్ను అన్నారేంటి? ఎవరిని అన్నారు? ఆయన అన్నారు. ఈ అనుభవాలు ఉన్నాయా మనకి? దయగల తండ్రి, దైవికమైన ఈ ప్రేమను మేము కలిగి బ్రతకటం మాకు నేర్పించి మీరు మహిమ పొందమని, ఈ విషయంలో ప్రభువా నీ ఎదుట ఎంతో లోటు కలిగి ఉన్నాం, కృపను కనికరాన్ని విస్తరింపచేయమని దయగల మీ హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ, చాలిన దేవుడుగా, మాకు చాలిన దేవునిగా మీరు ఉన్నారు నాయన. ప్రభువా మిమ్మల్ని లోకానికి చూపించగలిగే అనుభవాన్ని కలిగి బ్రతకటం నేర్పించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.